వెల్కమ్ టు విహారీ మీడియా. అను మై బేబీ హాస్పిటల్లో ప్రముఖ గైనకాలజిస్ట్ కవిత మేడంతో ఉన్నాము. గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మనం మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ మేడం, మామూలుగా టీనేజ్ కానీ మామూలుగా యూత్ కానీ ప్రెసెంట్ లేడీస్ బాగా సఫర్ అయ్యేది పీసీఓఎస్, పీసీఓడి అంటున్నారు. అసలు వాట్ ఈస్ ద పీసీఓఎస్, పీసీఓడి మ్యామ్? యాక్చువల్లీ పీసీఓ అంటే డెఫినేషన్ ఏంటంటే లైక్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం, డిలే అవటం ఎక్కువ సార్లు, లైక్ ఎక్కువ సార్లుగా. ఒకసారి డిలే అయితే పీసీఓ కాదు, ఎక్కువ సార్లుగా రెగ్యులర్గా డిలేడ్గా రావడం, ఒక్కొక్కసారి ముందే వచ్చేయడం, ఒక ప్యాటర్న్ లేకుండా రావటం. అదే కాకుండా ఒబెసిటీ, కొంచెం ఓవర్ వెయిట్ లాగా ఉండటం, యాక్నీ రావడం, అన్వాంటెడ్ హెయిర్, ఫేషియల్ హెయిర్ అలా రావడం, ఈ రెండింటి పీసీఓ ఫీచర్స్ అంటాము. అదే కాకుండా స్కాన్ చేసినప్పుడు బబుల్స్ అంటాము, పీసీఓ నీటి బుడగలు అట్లా అంటాము కామన్ లాంగ్వేజ్లో. అవి ఓవరీస్లో కనిపిస్తాయి. సో ఈ మూడిట్లో రెండు ఫీచర్స్ ఉంటే మాత్రం పీసీఓ అంటాము. అయితే చిన్నపిల్లలు లైక్ పీరియడ్స్ వచ్చాక కొన్ని ఇయర్స్ మనం పీసీఓ అనలేము. ఒక 18 years 20 years దాటాకే పీసీఓ అనేది చెప్పగలుగుతాం. ఎందుకంటే ఆడపిల్లలు చిన్నపిల్లల్లో పీరియడ్ స్టార్ట్ అయ్యాక కొన్ని ఇయర్స్ వరకు అది ఇంకా సెటిల్ అవ్వదు, పీరియడ్స్ హార్మోన్స్ కానీ. సో దీంట్లో ఏంటంటే సెటిల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి కొన్నాళ్ళు 18-20 years తర్వాతే మనం పీసీఓ ప్రాబ్లం ఉంది అని ఆ పర్టిక్యులర్ గర్ల్కి అనలేము. ఓకే, ఏంటంటే టీనేజ్ పిల్లలకి కూడా అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ అట్లా వస్తూ ఉన్నాయి. దాన్ని మనం పీసీఓ కింద ఏం కన్సిడర్ చేయమండి? కన్సిడర్ చేయకూడదు చిన్నపిల్లల్లో. అది పీరియడ్ స్టార్ట్ అయ్యాక కొన్ని ఇయర్స్ వరకు అలా కన్సిడర్ చేయకూడదు. అయితే మేము జనరల్గా చెప్పేది ఏంటంటే గర్ల్స్కి ఇలా డిలేడ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేటప్పుడు ఓవర్ వెయిట్ పుట్ ఆన్ వద్దు అని చెప్తాము. రెగ్యులర్ ఎక్సర్సైజ్, డైట్లో చాలా జాగ్రత్తగా ఉండటము అట్లా చెప్తామన్నమాట. అది జనరల్ అడ్వైస్. వెయిట్ కొంచెం ఓవర్ వెయిట్కి వెళ్తున్నారు అట్లాంటప్పుడు డెఫినెట్గా ఇది చెప్తాముంటాము. స్కూల్ గర్ల్స్, కాలేజ్ గర్ల్స్కి ఈ అడ్వైస్ ఇస్తాము. ఎందుకంటే కొంతమంది ఎవరు పీసీఓకి ఫ్యూచర్లో వెళ్తారో తెలీదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది టీనేజ్ పిల్లలు చాలా మంది వెయిట్ గెయిన్ అవుతున్నారు, చాలా మంది లావ్ అవ్వడం. ఎందుకంటే లైఫ్ స్టైల్ కొంచెం మారడం వల్ల, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, దానివల్ల మనకి పీరియడ్ ఏదైతే సైకిల్ ఉందో అది డిస్టర్బ్ అవుతుంది అంటారా మేడం? తప్పకుండా. లైక్ ఇదే మెయిన్ ప్రాబ్లం ప్రెసెంట్ జనరేషన్స్కి. ఏంటంటే 8th class స్టార్ట్ అవ్వగానే వాళ్ళని ఎక్కువ అవర్స్ స్కూల్లో, కాలేజెస్లో కూర్చోపెట్టడం, అదే పనిగా స్టడీస్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఈ ఖాళీగా కూర్చోవడం అనే దాని వల్ల కూడా చాలా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే. అది ఒక మెయిన్ ఫ్యాక్టర్. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే ఫ్యామిలీలో కనుక ఇలా ఓవర్ వెయిట్ ప్రీవియస్ జనరేషన్స్లో ఉండటం కానీ, ఫ్యామిలీలో డయాబెటీస్ హిస్టరీ ఉండటం కానీ, అలా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఈ పీసీఓ ప్రాబ్లం అనేది చూస్తుంటాము. సో ఇవన్నీ ముందే చూసుకొని జాగ్రత్తగా ఉంటే పీసీఓ కొంచెం డెఫినెట్గా ప్రివెంట్ చేయగలుగుతాము. ఓకే, అంటే ఎలాంటి ప్రికాషన్స్ అంటే తీసుకోవాలి? అప్రాప్రియేట్ వెయిట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా ఉంటామంటే డైట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జంక్ ఫుడ్, బయట హోటల్ ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఇంకానేమో బేకరీ ఐటమ్స్, మైదాతో చేసినవి, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. డీప్ ఫ్రై ఐటమ్స్ ఇవన్నీ మీకు తెలిసిందే, వెయిట్ పుట్ ఆన్ అయ్యేవి. కార్బోహైడ్రేట్స్, ఆయిల్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్, మిల్క్ షేక్స్ అవన్నీ కూడా చాలా ప్రాబ్లం కాజ్ చేస్తాయి. మెయిన్ ఇంకోటి ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించుకొని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. సో దానివల్ల ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉండాలి, ఆయిలీ ఫుడ్ బాగా తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్స్ లైక్ బేకరీ ఐటమ్స్ చెప్పాను కదా, అవి కూడా చాలా హాని చేస్తుంది. ఇంకోటి ఏంటంటే రెస్టారెంట్ ఫుడ్స్లో చాలా ఆయిల్స్ అవి ఉంటాయి, లేకపోతే టేస్ట్ అది మంచిగా ఉండదు కదా, వాళ్ళు వేస్తూ ఉంటారు. సో బయట ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి ఎక్సర్సైజ్ కూడా పిల్లలు లైక్ స్కూల్లో కొంచెం గేమ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, స్పోర్ట్స్లో లేదా వాకింగ్, సైక్లింగ్, వాళ్ళకి నచ్చిన ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే చాలా బెటర్. అట్లీస్ట్ కొంత టైం అన్నా దానికి పెట్టాలి. లైక్
చెయ్యాలి. లైక్ వీక్లో ఒక 4 to 5 hours కానీ అట్లా ఎక్సర్సైజ్లో ఇన్వాల్వ్ అవ్వాలి తప్పకుండా. ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో వెళ్తున్నారు, ఈవినింగ్ వస్తున్నారు, వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలన్నా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మెయిన్ వాళ్ళకి టైం ఉండదు, లాట్ ఆఫ్ ప్రెషర్, పేరెంట్స్ నుంచి ప్రెషర్, కాలేజ్ లో ప్రెషర్స్, సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ తెలుసుకోవాలి. పేరెంట్స్ తెలుసుకుంటే దే షుడ్ సీ దట్ దే విల్ హ్యావ్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్, యాక్టివిటీకి టైం ఉండేలాగా చూడాలి. ఓకే. అలాగే ఇప్పుడు చాలామంది ఇన్ఫర్టిలిటీతో బాగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మ్యామ్. మ్యారేజ్ అయ్యి ఒక 4 years అవుతుంది, 5 years అవుతుంది, కానీ వాళ్ళు ప్రతి ఒక్క తల్లి కల కదా బిడ్డని కనడం అనేది. అలాంటి వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళు? సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ విమెన్ అండ్ మెన్ ప్రెగ్నెన్సీని, మ్యారేజ్నే పోస్ట్పోన్ చేస్తున్నారు చాలా మట్టుకి. కెరియర్ పరంగా అవన్నీ అచీవ్మెంట్స్ అవి చూసుకోవడానికి మ్యారేజ్ పోస్ట్పోన్ చేస్తున్నారు. లైక్ యాక్చువల్లీ చెప్పాలంటే 25 నుంచి 28 వరకు మంచి ఫర్టిలిటీ ఉంటుంది, అంటే త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగుంటుంది. ఒకసారి 30 years రీచ్ అయ్యాక గ్రాడ్యువల్లీ తగ్గిపోతూ ఉంటుంది. ఇయర్కి ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ, ఫర్టిలిటీ తగ్గుతూ ఉంటుంది. సో అప్రాప్రియేట్ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నా కూడా వీళ్ళు ఇంకా కొంచెం జాబ్ గురించి, స్టడీస్ గురించి అని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. 3-4 years అట్లా రీచ్ అవుతారు 35కి. అప్పుడు ఇంకా కొంచెం కష్టాలు మొదలవుతాయి. ప్రెజెంట్ జనరేషన్ అంతా 30+ లోనే చేసుకుంటున్నారు. అప్పుడు 35 రీచ్ అయినాక ఇంకా కష్టాలు, ప్రెగ్నెన్సీ రావట్లేదు వాళ్ళకి, అంటే హరీడ్గా ఉంటారు. మ్యారేజ్ కావాలనుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ కావాలి. అదే కాదు, యాక్చువల్లీ జనరల్గా చెప్పాలంటే ఇట్లా మ్యారేజ్ డిలే చేసుకుందాము అనే ప్లాన్లో ఉన్నారనుకోండి, 26 ఇంకొంచెం ఆగాలి అనుకున్న వాళ్ళు ఫస్టే చెకప్కి రావాలి. గైనిక్ చెకప్కి వస్తే మేము ఆర్గన్స్ అన్నీ బాగున్నాయా, యూట్రస్ హెల్దీగా ఉందా, ఓవరీస్లో హెల్దీగా ఉన్నాయా, అడెక్వేట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయా అని కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసి మేము తెలుసుకోగలుగుతాము ముందే. సో అట్లా ఉన్నప్పుడు ఓకే అమ్మా 1-2 years నీకు ఓకే, పోస్ట్పోన్ చేసుకోవచ్చు అని చెప్తాము. అట్లాగా ప్రతి ఒక్కళ్ళు డిలే అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు కరెక్ట్గా మ్యారేజ్ చెకప్ చేసుకోవాలి. మ్యారేజ్ చేసుకోవాల్సిన ఏజ్ 25 to 28. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో ఎవరైతే సఫర్ అవుతున్నారో మెయిన్ ఓన్లీ అంటే ఇంట్లో చూస్తూ ఉంటాము చాలామంది, ఇంట్లో మెయిన్ లేడీస్దే ప్రాబ్లము, వాళ్ళదే ప్రాబ్లం అన్నట్టు కన్సిడర్ చేసేస్తారు. ఓన్లీ లేడీస్దే ప్రాబ్లమా మేడం, లేకపోతే బోత్ ఉంటుంది? యాక్చువల్లీ అది బోత్ ఈక్వల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇద్దరిలో కొన్ని కామన్గా 30% ఉంటాయి ఇద్దరిలోనూ, మిగతాది హాఫ్ ఆఫ్ లేడీస్ ప్రాబ్లం, ఇంకా మెన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. మెన్కి కూడా ఇట్లా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, వాళ్ళ జాబ్, స్లీప్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది. స్లీప్ మంచి లైఫ్ స్టైల్ ఉండట్లేదు, స్లీప్ ఆన్ టైం ఉండదు, డయట్ ఆన్ టైం ఉండదు, జంక్ ఫుడ్, లాట్ ఆఫ్ స్ట్రెస్. వీళ్ళు ఏంటంటే ఐటీ కానీ ఏ జాబ్స్ అయినా కానీ కూర్చొనే చేయడము, ఇంకా టార్గెట్స్, ఇవన్నీ లాట్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సిమెన్ క్వాలిటీ కానీ, కౌంట్స్ కానీ, అలాగే స్ట్రెస్ వల్ల బాగా తగ్గుతుంది అంటారు. స్ట్రెస్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరుగుతుంది. ఎందుకంటే బేసిక్ గా మన లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది. ఎందుకంటే ఎక్కువ కూర్చొని వర్క్ చేయడము, ఎందుకంటే మొబైల్ పట్టుకొని నైట్ అంతా ఉండడము, లేట్ నైట్ పడుకోవడం, ప్రాపర్ స్లీప్ అనేది ఉండదు. ప్రాపర్ స్లీప్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్, దీని మీద ప్రభావం చూపిస్తుంది అంటారు. అదొక్కటే కాదు, ఇంకా డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇంకా రకరకాల డిసీజెస్ కూడా వచ్చేస్తున్నాయి ఈ లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేనప్పుడు. ఇన్ఫర్టిలిటీతో పాటు సెవరల్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు మ్యారేజ్ అయిన 1 yearకి, 2nd yearకి వాళ్ళు అసలు ఎలాంటి తీసుకోవాలి మేడం? అంటే హాస్పిటల్కి వెళ్ళి ఎలా ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి? యాక్చువల్లీ మ్యారేజ్ ఇందాక చెప్పాను, ప్రీ కన్సెప్షన్ చెకప్ అంటాం. లైక్ మ్యారేజ్ అయింది అప్పుడు ఒకసారి వచ్చి చెక్ చేయించుకోవాలి. లేడీకి ఏం చెక్ చేస్తామంటే ఇట్లాగే యూట్రస్ హెల్త్ ఎలా ఉంది, ఓవరీస్ హెల్త్ ఎలా ఉంది, ఇంకా జనరల్ హెల్త్ ఎలా ఉంది చూస్తాం. మ్యారేజ్ అయిన వెంటనే ఒకసారి వచ్చి అవి చెక్ చేసుకొని థైరాయిడ్ రిలేటెడ్ ఓవరాల్గా హెల్త్ బెటర్ అయ్యేలాగా చూస్తాము. హార్మోన్ టెస్ట్ చేస్తాము. ఇవన్నీ బాగున్నాయి అని అంటే ఓకే, దెన్ ప్రెగ్నెన్సీ 1-2 yearsకి ఆగచ్చు అన్నప్పుడు దే కెన్ వెయిట్.